భూమిలో ఇళ్ల స్థలాల కోసం గత 8 రోజులుగా గుడిసెలు వేసుకున్న పేదలకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సురారం గ్రామంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థానికులు నిరసనకు దిగారు. వారికి నివాస స్థలం కేటాయించేందుకు సిపిఐ వారికి మద్దతుగా ఉంటుందన్నారు. మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు గల కారణం చెప్పారు. కేవలం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినట్టుగా వివరించారు. కొత్త కాదు, 1946లోనే నైజాం రాజకీయ వ్యవస్థలో దున్నేవాడికే భూమి కావాలని ఆ రోజున లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచాం. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదలకు సొంత జాగా లేక బజార్ల పాలయ్యే పరిస్థితి దాపురించింది. అందుకనే స్వాతంత్ర ఫలాలు అందరికీ చెందాలనే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి 566 సర్వే నెంబరు 50 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నది. ఇక్కడ సూరారం శివార్లో ఉంది. సూరారం పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాల వాళ్ళకి మరి నివసించడానికి అసలు తలదాచుకోవడానికి కూడా జాగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ జాగా తప్పనిసరిగా ఇది మరి పేదోళ్ళకి చెందాల్సింది. ప్రభుత్వ భూమి అంటేనే పేదోళ్ళకి చెందాలి. కాబట్టి దాని కొరకు తప్పనిసరిగా మేము ఈ భూపోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల మరి ఇళ్ల స్థలాల సర్టిఫికేట్ ఇప్పించాం. భూములైతే 10 లక్షల ఎకరాల భూములు తెలంగాణ స్థాయి పోవడంలోనే పంచాం. అందువల్ల ఇప్పుడు కూడా పేదోళ్ళకి భూమి దక్కేదాకా వాళ్ళకి పట్టాసుడు ఇప్పించేదాకా ఇప్పుడు కేసీఆరే 50. నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ కోసం పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీ సోయం బాబురావు ఏర్పాట్లు పరిశీలించారు. 28న భయంసా నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సారంగపూర్ మండలం అడెల్లి మహాపోచము దర్శించుకుని భయంసాలో జరిగే బహిరంగ సభలో 1,00,000 మందితో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. యాత్రకు జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్యకర్తలు, లీడర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రలో జాతీయ నేతలు కూడా పాల్గొనున్నారు. ఇంకొకటి అనగా 28వ తేదీన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బైన్సా పట్టణం నుండి ప్రారంభం కాబోతుంది. దీనికి అన్ని విధాలుగా ఇవాళ సన్నాహాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రౌండ్ను సెలెక్ట్ చేసి ఇవాళ దీన్ని మొత్తము క్లీన్ చేయడం జరుగుతుంది. తర్వాత బండి సంజయ్ గారు ఇక్కడి నుండి పాదయాత్ర చేస్తూ గుండెగాం నుండి మాగాం నుండి 3 రోజులు ముదోలు నియోజకవర్గంలో బస చేసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. దీనికోసము రాష్ట్రం నుండి అందరూ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మన కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అనేక మంది రాష్ట్ర నాయకులు రాబోతున్నారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి దేవేందర్ ఫడ్నవీస్ గారు కూడా ఎల్లుండి ఈ బహిరంగ